హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్, నేను మీ సీకే. మనమైతే ఇప్పుడు ఫోక్ సింగర్ శృతి మరణానికి కారణం ఎవరు? ఇన్స్టాగ్రామా, లేకపోతే దయాకరా, లేకపోతే ఫోక్ సింగర్ శృతి వాళ్ళ అక్క ఎవరు? అసలు ఎలా జరిగింది ఇదంతా? ఈ విషయాలు మనమైతే తెలుసుకోబోతున్నాం. ముందుగా ఎవరైనా మన వీడియోని అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, కంప్లీట్గా చూసి మాత్రమే కామెంట్ చేయండి. సో నాకు వచ్చిన డౌట్ మీకు వచ్చుంటే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఇక చూస్తే శృతి వాళ్ళ అక్క, మీరు సంతోష్ అన్న ఇంటర్వ్యూ చూసుంటే శృతి వాళ్ళ అక్క మీద ఖచ్చితంగా డౌట్ వచ్చారు. అంటే శృతి వాళ్ళ అక్కకి ముందుగానే దయాకర్ తెలిసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేపించి చాట్ చేపించి దీనంతటిని తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్ మీద తోసేసారా? ఇవన్నీ మనమైతే మాట్లాడుకుందాం. ముందుగా స్టార్టింగ్ అయితే చెప్పుకోవాలంటే మన శృతి వాళ్ళ అక్క, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అయితే సింగింగ్ జానపద గీతాలు పాడుకుంటూ అయితే పైకి వచ్చారు. మధ్యలో అయితే వాళ్ళ అక్కకైతే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత తను పాటలు పాడటం తగ్గించింది. మన శృతి అయితే మాత్రం తన పోరాడుతూనే ఉంది. పాటలు పాడటం, కొత్తగా పాడటం, తన వాయిస్ అనేది బేస్ చాలా బాగుంటుంది. అందుకనే చాలా తొందరగా అయితే పాపులర్ అయిపోయింది. దీని తర్వాత ఏమైందంటే అక్కకి కొంచెం ఈర్ష్య కలిగింది అనేది నేను అనుకుంటున్నా. అలాగే దయాకర్ అనే వ్యక్తి వాళ్ళ బావకి, మన శృతి వాళ్ళ అక్కకి ఇద్దరికి ముందుగానే తెలుసు, పరిచయం అనేది నాకైతే 100% డౌట్ కొడుతుంది. దీని తర్వాత వాళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో దయాకర్, అలాగే మన శృతి వాళ్ళ అక్క హస్బెండ్, టోటల్ నలుగురు కలిసి కూడా తనతో పాటు కారులో వెళ్ళడం, రికార్డింగ్స్కి వెళ్ళడం, ఈ విధంగా అయితే పరిచయం అయితే ఏర్పడింది. ఈ పరిచయం ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు చాట్ చేసుకోవడం ఇవంతా అయితే జరిగింది. ఈ విధంగా మన శృతి అయితే దయాకర్ ప్రేమలో అయితే పడింది. అంతేగాని మీరంతా అనుకున్నట్టు ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం, ఇన్స్టాగ్రామ్లోనే 6 monthsలోనే ఇదంతా అయిపోయింది అనేది కంప్లీట్గా రాంగ్. ఇక్కడ పరిచయం అయింది, తర్వాత వాళ్ళిద్దరూ కలిసారు, బయటకు వెళ్ళారు, తిరగడం ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే కొన్ని అన్ఫార్చునేట్గా కొంచెం మన శృతి అయితే ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మాకు పెళ్లి చేయండి అని. ఇక్కడ ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మన శృతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న తమ్ముడైతే చనిపోయాడు. రీసెంట్గానే, అంటే శృతి వాళ్ళ మ్యారేజ్ చేద్దాం అనుకున్న టైంకి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో చనిపోతే ఆ కార్యక్రమంలో ఉన్నాడు. ఇక్కడ శృతి ఏమో అంటే వాళ్ళ నాన్న వెళ్ళి మాట్లాడొచ్చాడు, అంతా అయింది. కట్నం కానుకలు కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్ చనిపోతే ఆ కార్యక్రమాల్లో బిజీ అయిపోయి పక్క వెళ్ళిపోయాడు, అంటే పక్కకంటే సైడ్ వెళ్ళిపోయాడు. ఇక్కడ శృతి ఏం చేసింది, ఇక్కడ లేట్ అయ్యే కొద్ది మన ప్రెగ్నెన్సీ గురించి బయటపడుతుంది, పరుగు పోద్ది. అంటే ఒక ఫోక్ సింగర్ ఎంత పాపులర్ అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్లో పేరడీ సాంగ్స్ పాడుతూ బాగా పాపులర్ అయింది. తనకి హెల్ప్ చేసిన చిక్కి వీళ్ళిద్దరూ కలిసి కూడా బాగా ఇంచుమించు సెలబ్రిటీస్ లాగా అయిపోయారు. అందరికీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇలా సెలబ్రిటీస్ అవ్వడం వలన ఈ విషయం ఏమైందంటే ఇది బయట తెలిస్తే మనకి పరుగు పోద్ది అని చెప్పి శృతి తొందరపడి దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ వీళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న తన మీద కోప్పడ్డాడు, మ్యారేజ్ చేస్తా అన్నాడని చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు తొందరపడి మ్యారేజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అంటే తొందరపడంటే వాళ్ళు తొందరపడుతున్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, లేట్ చేయకూడదు. వీళ్ళ నానేమో జనవరి 19వ తేదీ, అంటే ఈ మంత్ 19th ఫిక్స్ చేస్తే వాళ్ళు ముందుగానే లాస్ట్ మంతే పెళ్లి చేసేయాలని ప్లాన్ చేశారు. ఇలా జరిగింది తన పెళ్ళి. అంటే కొంచెం రఫ్ అండ్ టఫ్గా, ఫోర్స్గా. ఇవన్నీ మన శృతి వాళ్ళ పేరెంట్స్కి తెలియదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వీళ్ళకి మధ్య ఫోన్లో కాంటాక్ట్స్, ఎవ్రీథింగ్ అన్నీ జరుగుతున్నాయి, పరస్పర సంబంధాలు అన్నీ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత అక్కడ పెళ్ళి అయిపోయింది. వీళ్ళేమో కోపం మీద పెళ్ళిళ్ళకి పోలేదు. మధ్య కొంచెం రఫ్ అండ్ టఫ్గా మాటలు సాగుతూ ఉన్నాయి. సాగిన తర్వాత అక్కడ పెళ్ళి అయిపోయింది. ఇక్కడేమో వీళ్ళు ఇంకా సపరేట్ అయిపోయారు. అంటే వీళ్ళ
బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయిన దానివల్ల ఆ కార్యక్రమాల్లో ఆ బాధలో వీళ్ళు ఉన్నారు. అక్కడేమో పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయాయి అనమాట. అయిపోయిన తర్వాత ఒక 10 to 20 days అయిందబ్బా. ఇక్కడి నుంచి జాగ్రత్తగా అయినండి. 10 to 20 days అయిన తర్వాత దయాకర్కి వాళ్ళ శృతికి వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవలాగైందనమాట. గొడవ అంటే ఇప్పుడు ఏ ఫ్యామిలీలో అయినా అత్త కోడలు ఏదన్నా తప్పు అంటే తప్పు కాదు, పాటలు పాడుతూ అంటే ఇలానే ఉంటే సో అత్త ఏమైనా అనిందేమో, అత్త కొంచెం ఇలా పాటలేనా ఇంకేం లేదా, పని పాట ఏం లేదా అని అన్నట్టుగా అని ఉంటుంది. మన శృతికి కొంచెం కోపం ఎక్కువ. సో కోపం ఎక్కువ కాబట్టి ఇది తీసుకెళ్ళి దయాకర్తో మాట్లాడటం, సో ఈ డిస్కషన్ సంభాషణ అవడం. సో ఇక్కడ దయాకర్ వాళ్ళ అమ్మకి ఒక్కడే కొడుకు, అది దయాకర్. కాబట్టి దయాకర్ కూడా ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకుండా తనైతే కొంచెం అప్పుడు వాళ్ళ మధ్య ఘర్షణ పెరిగి మన దయాకర్ గోడకేసి నొక్కడం జరిగింది. గోడకేసి నొక్కిన తర్వాత తను ఒకే దెబ్బకి చనిపోయింది, ఒకటే దెబ్బకి. సో ఒకటే దెబ్బకి చనిపోవడం వలన మన దయాకర్ అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాని పక్షంలో తను వాళ్ళ లోకల్ పొలిటీషియన్స్, సర్పంచ్ కావచ్చు ఎవరైనా ఉంటారో సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఒక స్కెచ్ గీశారు, ప్లాన్ వేశారు అనమాట. సో ఇలా 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 నువ్వు ఇలా ఉంది, నువ్వు ఇలా ఉన్నాను. సో మొత్తం వాళ్ళు నడిపించారు, వీళ్ళు యాక్ట్ చేశారు. సో యాక్టింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో వాళ్ళు నడిపించారు. ఎట్లాగా ఇక్కడేమో ఇతని అంటే ఊరేసుకున్నట్టు ఆ ఊరి ఇక్కడ ఒక కథ అనమాట. ఏంటి, వాళ్ళ ఊర్లో ఒక ఆవిడ చనిపోయింది. ఓకే, ఈ పాయింట్ మనం యూజ్ చేసుకున్నాం అని చెప్పి ఆ పాయింట్ యూజ్ చేసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళినట్టు, అక్కడి నుంచి వచ్చే లోపల ఈ అమ్మాయి ఊరేసుకున్నట్టు. సో ఈ మొత్తం కథ వెళ్ళారనమాట. ఈ మొత్తం కథ అల్లి దాని తర్వాత మన దయాకర్ పిచ్చోడు అయిపోయాడు. పిచ్చోడు అంటే కొంచెం మెంటల్గా బిహేవ్ చేయడం, అలా ఉన్నట్టుగా కూడా యాక్ట్ చేయించారు. ఎందుకంటే కేసుకి బలం తగ్గిపోవడానికి, అంటే ఇతను మతి స్థిమితించాడు అని చెప్పని. సో దాని తర్వాత ఇక్కడి నుంచి రాయబారం అంటే వీళ్ళిద్దరి మధ్య ఎవరు అత్తమామలు తల్లిదండ్రులు వీళ్ళిద్దరి మధ్య రాయబారాలు నడిపించడానికి మన పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన అత్తమామల ఊర్లో నుంచి పెద్ద మనుషులు, సర్పంచులు, సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ ఎవరైనా ఉంటారు వాళ్ళు, ఈ తల్లిదండ్రుల ఊర్లో నుంచి ఎక్స్ సర్పంచ్ వాళ్ళు మాట్లాడేసి వాళ్ళు ఏంటంటే శృతి వాళ్ళ తల్లిదండ్రులు పేద కుటుంబం కదా, వాళ్ళని ఏం చేశారంటే పొలిటికల్గా ప్రెషర్ చేశారు. ఏమని, మీరు ఇలాంటి వాటికి వస్తే మీరు వాళ్ళతో తట్టుకోలేరు, మీరు కేసులు తిరుగుతూ ఉండాలి, కోర్టులు గీట్లు అవన్నీ అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసి ఏమైంది, అరే మనకి ఎందుకు లేరా ఈ బాధల్ని, మనం తిరగలేము, పట్టలేము, చేయలేము అని చెప్పని వాళ్ళు ఒక మెట్టు దిగి మధ్యస్థానికి వచ్చారు. మధ్యస్థానికి వచ్చినప్పుడు అమౌంట్ అనేది సెట్ అయింది వీళ్ళిద్దరి మధ్య. ఇంత 8.5 లక్షలు, 8 అక్షరాల 8,50,000 రూపాయలు మన శృతి ప్రాణానికైతే వెలగట్టారు. సో ఇక్కడ వరకు అయిందా. సో దీని తర్వాత శృతి ఒక సెలబ్రిటీ. ఓకే, దీన్ని మన కొంతమంది ఎవరైతే సంతోష్ అన్న కానీ శివ అన్న కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాళ్ళు అంటే అసలు ఎలా చనిపోయింది ఫైట్ చేయడానికి వీళ్ళందరూ ఫైట్ చేస్తారు. కానీ తల్లిదండ్రులు అత్తమామలేమో వెనక బాగా మాట్లాడుకుంటా వాళ్ళు మధ్యస్థానికి పిలుచుకొని అయిపోయింది. ఇక్కడ ఎదవలైంది ఆడియన్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఎక్స్ సర్పంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక స్క్రిప్ట్ రాసి ఆ ఊర్లో వాళ్ళందరికీ అదే అన్నమాట. సో వీళ్ళు మంచోళ్ళు, ఇలా జరిగింది అని చెప్పి ప్లాన్డ్గా మొత్తం రాపించారు. సో ఈ కథ నడిపించింది మొత్తం ఈ పేర్లపల్లిలో ఉన్న పెద్ద మనుషులు, అలాగే ఈ మన శృతి వాళ్ళ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు, వీళ్ళు మొత్తం కథ నడిపించి వాళ్ళిద్దరిని మధ్యస్థానికి కూర్చోబెట్టి ఆ ఇష్యూని సాల్వ్ చేశారు. కానీ ఇక్కడ బయట మనం మాత్రం చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటున్నాం, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు బ్రహ్మాండంగా. ఊరి నాయన శృతికి ఏమైందిరా, పాపం శృతికి ఏమైందిరా అనుకునేవాళ్ళు ఇంకా కూడా అనుకుంటా ఉన్నారు. ఇంకా కూడా ఆ వీడియోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. సో ఇంకా ఈ వీడియోస్ చేయడం అయితే నేనైతే ఆపేస్తున్నా, నేనైతే ఇంకా చేయను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కుమ్మక్కయ్యారు, వాళ్ళు సర్దుకుపోయారు. ఇంకా మనం చేసి దండగా మనం పోరాడే దండగా జస్టిస్ శృతి అని అన్నా కానీ ఉపయోగమే లేదు. ఆ మెయిన్ పిల్లర్సే కూలిపోయారు. మనం కేసు వేస్ట్.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో జరిగిందైతే 100% కాకపోయినా 90% అయితే ఇదే జరిగింది. సో దీనికి మూల కారణం వాళ్ళ అక్క బావ వల్లే ఇది స్టార్ట్ అయింది. ఈ దయాకర్ స్టార్ట్ అయింది వాళ్ళ అక్క బావ వల్లనే స్టార్ట్ అయింది అని అయితే నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సెలవు తీసుకుంటున్నాను.